తోట. ఇది వచ్చేటప్పటికి ఒక అరగప్ప డివైజన్స్ ఏం చేసామంటే దీంట్లో స్తంభాలు పాతిస్తాం. అంటే కూరగాయల పందిరి, కూరగాయలు అనేది పండించుకోవడానికి వీలుగా పాకే చెట్లు సొర కానీ బీర కానీ దొండ కానీ వాటికి అనుకూలంగా ఉంటుందని చెప్పి తొందరగా స్తంభాలు పాటించి రెడీ చేస్తున్నాం. దీంట్లో కూడా త్వరలోనే కూరగాయలన్నీ పెట్టి వాటికి పందిరి వ్యవస్థ ఏర్పాటు చేసి అంతా కూడా పందిరి ద్వారా వ్యవసాయం చేయాలనేది మా ఆలోచన. తర్వాత వచ్చేటప్పటికి మా కరెంటు పెట్టేటప్పుడు అదిగో మాకు సొంత ట్రాన్స్ఫారం పెట్టారు. ఆ ట్రాన్స్ఫారం అనేది మా సొంతంగా మేము పెట్టించుకున్నాం. దీని కింద ప్రస్తుతం 3 బోర్లు ఉన్నాయి. ఈ ఫెన్సింగ్లో బోర్డర్లో ఏం చేసామంటే ఈ మన మహాగని చెట్లు నాటాం కొన్ని. ఈ మహాజని గట్టి కూడా ఒక 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఒక చెట్టుకి 40 నుంచి 50 వేలు వస్తాయి. దీంట్లో ఏంటంటే పశువులు మేత పెట్టుకున్నాం. సపోర్ట్ అయితే దాంతో పశువుల మేత కూడా మేము పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా మా యొక్క వ్యవసాయ పద్ధతులు అనేవి ఉంటున్నాయి. మొదటి నుంచి కూడా మాది వ్యవసాయదారుల కుటుంబం. అందుకని మాకేంటంటే వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ కనుక మా పిల్లలకు కూడా అదే ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళ యొక్క కోరిక మేరకు ఈ ఫామ్ ల్యాండ్ ఇక్కడ కొన్నాం. ఇంకోసాట ఇంకొక 20 ఎకరాలు అట్లా కొని ఇచ్చేసాం. అదృష్టం కొద్దీ మేము కొన్న భూములన్నీ కూడా రోడ్డు ఫేసింగు. తర్వాత గ్రౌండ్ వాటర్ కూడా మాకు తప్పనిసరిగా పడటం వలన మాకు నీళ్ళతో ఇబ్బంది లేకుండా మా పొలాలకు కూడా వాల్యూ పెరిగిందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఓకే.